హాయ్, దిస్ ఇస్ డే 2 అన్నమాట. సో మేమైతే ఇప్పుడు మళ్ళీ రెడీ అయ్యాము. ఒక్కసారి మళ్ళీ ఉజ్జయిన్ మహాకాళేశ్వర దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాము. సో దీస్ ఆర్ ఆన్ ద స్ట్రీట్స్ ఆఫ్ ఉజ్జయిన్ అనమాట. అండ్ ఏంటి అంటే నిన్న నైట్ వెళ్ళాం కదా, సో మళ్ళీ ఇప్పుడు ఒకసారి దర్శనం చేసుకొని అలాగే అది మహాకాల్ లోక్ ఉంది కదా, సో అది చూసేసుకుందామని వీ స్టార్టెడ్ ఆ జర్నీ. సో రష్ ఎలా ఉంటుందో తెలీదు, ఇట్స్ బేసికలీ సండే కదా. సో లెట్స్ గో. సో అలా అయితే మేము మహాకాళేశ్వర దర్శనానికి అయితే 8 o'clock వెళ్ళామండి. ఎక్కువసేపు పట్టలేదు అనమాట. సో ముందు రోజు 9 o'clock వెళ్ళిన గేట్ వేరు, ఇప్పుడు గేట్ వేరు అనమాట. సో మనకి ఇక్కడ ఏంటంటే ఫ్రీ ఎంట్రీ మహాకాల్లోకి ఉంటుంది కదా, సో అక్కడి నుంచి అయితే ఉంది. దర్శనం అయిపోయిన తర్వాత మహాకాల్లోకి విజిట్ చేద్దామని అయితే అనుకున్నాము. సో అరౌండ్ 8 o'clock అలా వెళ్ళామన్నమాట లోపలికి. సో నిన్న ఏంటంటే ఆరతి టైంలో కదా, అది డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఇవాళ కొంచెం దగ్గర నుంచి శివయ్యని చూడొచ్చు అన్నట్టుగా అయితే అనుకున్నాము. అభిషేకము ఇవైతే లేవండి, ఎవరో VVIPలకే ఉన్నాయన్నమాట. సో కామన్ పీపుల్కి అలా అభిషేకము అవైతే లేవన్నమాట. సో ఇంకా అలా మహాకాల్ లోక్ నుంచి అయితే వెళ్ళాము. అసలు ఇక్కడ మహాకాల్ లోక్ దగ్గర అయితే ఆ స్టాచ్యూస్ అన్నీ అసలు సూపర్గా ఉన్నాయండి. అసలు చూస్తుంటే ఎంత బాగా అనిపించిందో. సో వీళ్ళు విజిట్ లేటర్ అన్నట్టుగా అయితే అనుకున్నాము. అండ్ ఉజ్జయిన్లో ఏంటంటే బస్ మార్తి కూడా ఉంటుంది, కాకపోతే ఆ టికెట్స్ ఏంటంటే ముందే లైన్లో నిల్చొని తీసుకోవాలి, లేదు అంటే ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంటుంది, ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద జ్యోతిర్లింగం అనమాట. సో లోపలికి అయితే ఎంట్రీ అయితే ఇలా ఉంటుంది. చాలా బాగుంది, అంటే చాలా ఇది చేశారు, లైక్ డెవలప్ చేశారనమాట. సో దిస్ ఈజ్ ద లైన్. మేము అరౌండ్ 8 o'clock అయితే అలా వెళ్ళాము. సో ఇంక ఇది పైనుంచి గ్లిమ్స్ అనమాట. ఇక్కడ మనకు పైనుంచి అయితే శివయ్య ఇలా ఉంటాడు. అంటే దగ్గర వారికి అయితే వెళ్ళడానికి అయితే లేదండి, జస్ట్ ఒక 2 lines బిఫోర్ వారికి అయితే వెళ్ళొచ్చు. సో ఇంకా అలా లైన్లో అయితే వెళ్ళాము. అండ్ మాకు ఒక 30 minutes పట్టిందనమాట. సో మళ్ళీ ఒకసారి శివయ్యని మళ్ళీ ఒకసారి మంచిగా దర్శనం అయితే చేసుకున్నాను. ఇక్కడ ఎలాంటి హడావిడి లేదండి, అంటే నెట్టేయడము, తీసుకెళ్ళిపోవడము, తొందరగా వెళ్ళడము అనడం అస్సలు అలా లేనే లేదనమాట. ఎంత ఫ్లో ఆఫ్ పీపుల్ ఉన్నా చాలా మంచిగా అరేంజ్మెంట్స్ అయితే ఉన్నాయన్నమాట. నాకైతే అది చాలా బాగా నచ్చింది. అండ్ అలా మహాకాల్ లోక్లో మా శివయ్యని చూసేసుకొని ప్రసాదం అయితే ఇచ్చారు, మిస్ట్రీ అండ్ కిస్మిస్ అయితే ఇచ్చారనమాట. సో విత్ దాట్ మై 7th జ్యోతిర్లింగం ఈజ్ కంప్లీటెడ్. అంటే ఇప్పటికీ నేను 6 చూశాను. సో దిస్ ఇస్ ద 7th one అనమాట. సో నైట్ లైట్స్లో చాలా బాగున్నాయి. అండ్ చుట్టుపక్కల టెంపుల్ చుట్టుపక్కల కూడా చాలా టెంపుల్స్ ఉంటాయి. అంటే అది మధ్యప్రదేశ్ కదా, సో ఇట్స్ లైక్ నార్త్ సైడ్ కాబట్టి మొత్తం టెంపుల్స్లో దేవుళ్ళు అన్నీ డిఫరెంట్గా ఉన్నారు, మన సైడ్ ఉన్నట్టుగా అయితే ఉండరనమాట. చాలా చాలా డిఫరెంట్గా ఉన్నారు. అండ్ ఇక్కడ చుట్టుపక్కల ఒక 4 శివలింగాలు అయితే ఉన్నాయండి. సో ఆ టెంపుల్స్ని కూడా విజిట్ అవ్వచ్చు మనం. సో ఇంకా అలా దండం పెట్టే రోజులో అయితే ఒక ఫోటో అయితే దిగాను. అండ్ లైట్స్ మీద చాలా అంటే చాలా బాగా గ్లో అవుతుండే అనమాట. సో ఇది ఇంకొకటి పక్కన ఉన్న శివలింగము, అక్కడ నంది అనమాట. టెంపుల్ అయితే చాలా బాగుంది. అండ్ జస్ట్ 30 minutesలోనే మా దర్శనం అయిపోయి మేము బయటకు అయితే వచ్చాము. ఇంకా బయటకు వచ్చిన తర్వాత కొన్ని ఫొటోస్ అయితే అవి తీసుకున్నాము. అండ్ లేటర్ ఇంకా టెంపుల్ పక్కనే ఏంటి అంటే బడే గణేష్ టెంపుల్ ఉంటుంది. సో ఇక్కడ గణేశుడు అయితే ఇలా ఉంటాడు, మనం జనరల్గా ఉత్సవాలు అప్పుడు పెడతాం కదా అలా. అండ్ ఇది వచ్చేటప్పటికి కృష్ణుడు అండ్ యశోదామాత అనమాట. అండ్ లేటర్ ఇది హనుమాన్, పంచముఖి హనుమాన్. అండ్ ఇంకొకటి ఏంటంటే దుర్గామాత టెంపుల్. సో ఇవన్నీ అక్కడ చుట్టుపక్కలనే ఉంటాయి. సో మనం అలా టెంపుల్ చుట్టూ అన్నీ చూడొచ్చు. అండ్ ఇదొకటి కృష్ణుడు రాముడు అలా అనమాట. అండ్ అక్కడ అన్నిట్లా శివుళ్ళు అన్నిటికీ కూడా చాలా బాగా డెకరేషన్ అయితే చేశారు. సో ఫైనల్లీ ఉజ్జయిన్ మహాకాల్ టెంపుల్లో దర్శనం అయితే జరిగింది. సో దాట్ ఈస్ ద గోపురం. అండ్ లేటర్ ఇది వచ్చేటప్పటికి నరసింహస్వామి అండ్ లక్ష్మీ దేవత అనమాట. సో అలా ఉంది. అండ్ ఇంకొక దగ్గర ఏంటంటే శివుడివి ఉన్నాయి 3 temples. సో చెప్పాను కదా అక్కడ చాలా ఉన్నాయి, ఇలా కిందకి మనకు త్రయంబకేశ్వర్లో చూసినట్టుగా అయితే అనిపించింది. సో ఇలా శివుడు ఉన్నాయన్నమాట, ఒక 4-5 temples అయితే ఉన్నాయి. సో అవన్నీ అలా దర్శనం చేసేసుకున్నాము. ఇంకా అవన్నీ దర్శనం చేసుకొని ఈవెన్ గోపురం కూడా ఏంటంటే మంచిగా ఇట్లా లైట్స్ అన్నీ చేంజ్ అవుతుండే అనమాట. అండ్ 30 minutes పట్టిందండి దర్శనానికి జస్ట్. సో ఎప్పుడు వెళ్ళినా 30 minutesలో వచ్చేస్తారు. అంటే వీడియోస్ చూసి అనుకున్నాను 1 to 2 hours పడుతుందని, బట్ అసలు అలా లేదు, మంచిగా దర్శనం అయితే అయిపోయింది. అండ్ ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ ఇప్పుడు మహాకాల్ లోక్లో అవి అంటే స్టాచ్యూస్ అవి ఉన్నాయి కదా, సో అవి చూద్దాము అన్నట్టుగా అయితే వెళ్తున్నాం అనమాట. సో ఇది ఫస్ట్ ఇట్లా శివుడి స్టాచ్యూ, అంటే కూర్చొని ఇట్లా మెడిటేషన్ చేస్తున్నట్టుగా. అండ్ ఇది హనుమంతుడి స్టాచ్యూ.
అండ్ లేటర్ ఇక్కడ ఏంటంటే దశావతారాలు ఉంటాయి కదా, సో అలా అన్ని దశావతారాలు అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ జనాలు అయితే చాలామంది ఉన్నారు అండ్ చాలా రష్గా ఉంది. అండ్ మనకి మహాకాల్లో ఒక కారిడార్ ఏంటంటే దాదాపు ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ బ్యాటరీ కార్ ఉంది అన్నారు కానీ వీ డిడ్ నాట్ సీ ఇట్. సో మేమైతే దర్శనం తర్వాత కొంచెం దూరం వరకు అయితే నడిచి ఇంకా వెనక్కి వచ్చాము. ఆల్మోస్ట్ మొత్తం అయితే కవర్ చేయలేదు. అండ్ ఇలా శివుడివి స్టాచ్యూస్ ఉన్నాయి. సో చూస్తున్నారు కదా, చాలా కలర్ఫుల్ ఉంది. అండ్ దీని పక్కనే ఏంటంటే మనకి క్షిప్రా నది అయితే ఉంటుందన్నమాట. సో నది పక్కనే ఇలా మనకి జ్యోతిర్లింగం అయితే ఉంటుంది. సో ఈ కారిడార్ని అయితే చాలా బాగా డిజైన్ చేశారండి. ఆ లైట్స్ వ్యూ తోటి అయితే ఇట్ వాజ్ రియల్లీ బ్యూటిఫుల్ అనమాట. సో ఇది మన మోదీ గారే చేశారు అనమాట. సో చాలా అంటే చాలా డెవలప్ చేశారు అండ్ చూడడానికి చాలా బ్యూటిఫుల్గా కలర్ఫుల్గా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి త్రిమూర్తులు అంటే శివుడు, విష్ణువు అండ్ బ్రహ్మదేవుడివి ఇవైతే ఉంటాయన్నమాట ఇక్కడ. సో ఇట్ వాజ్ రియల్లీ బ్యూటిఫుల్. ఇంకా కొంచెం ముందుకు పోతే రావణాసురుడివి అవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే అంత ముందుకు వెళ్తే మళ్ళీ వీ నీడ్ టు వాక్ బ్యాక్ అన్నట్టుగా మేమైతే ఫుల్గా చూడలేదు. అండ్ ఇంకా లేటర్ అక్కడ ఒక 10 minutes అయితే అట్లా కూర్చున్నాం అనమాట. సో జస్ట్ అక్కడ టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత కూర్చోవాలి కదా అన్నట్టుగా అయితే కూర్చున్నాము. ఆ లేటర్ ఈ బడా గణేష్ ఇంకా పక్కన ఇంకా వేరే వేరే శివలింగాలు ఉంటాయి అవన్నీ కూడా చూసేసామన్నమాట. అండ్ అవన్నీ అయిపోయిన తర్వాత అయితే ఇక్కడ మంచిగా ఫుడ్ ట్రై చేద్దామని అయితే అనుకున్నాము. సో మన టెంపుల్కి కొంచెం ముందుకు వచ్చేటప్పటికైతే ఫుడ్ అయితే ఉంటాయి అన్నమాట. సో దిస్ ఈజ్ ద టెంపుల్ ఇదనమాట. హరసిద్ధి మాత టెంపుల్ ఆపోజిట్లోనే ఉంటుంది మనకి మహాకాళేశ్వరుది టెంపుల్. సో ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ ట్రై చేద్దామని ఫస్ట్ అయితే వీ హ్యాడ్ దిస్ పావ్ బాజీ పానీపూరి బాగుండే. నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి వడాపావు, ఇది డిఫరెంట్గా ఉందన్నమాట. ఇట్ వాజ్ రియల్లీ టేస్టీ. అన్నీ ఏంటి అంటే లిమిటెడ్గా ట్రై చేసాము. పానీపూరి వాజ్ ఓకే, అంటే మన దగ్గర కొంచెం స్పైస్ ఎక్కువ ఉంటుంది, అక్కడైతే కొంచెం తక్కువ ఉంది. అండ్ అలా పానీపూరి ఒకటి, ఇంకా వడాపావు కూడా మిడిల్లో కర్రీ పెట్టించాడు అనమాట. ఇట్స్ వాట్ డిఫరెంట్. అండ్ ఇక్కడికి వచ్చి మనం పోహా తినకపోతే ఎలా అని చెప్పేసి ఇంకా మేము పోహా అయితే ఆర్డర్ చేసాము. బట్ ఏంటి అంటే ఇది కొంచెం అంటే చప్పగా అనిపించింది. బేసికలీ సేవ్ ఎక్కువ వేసాడు. అండ్ ఫైనలీ దిస్ రబ్డీ, ఇట్ వాజ్ రియల్లీ సూపర్బ్. రబ్డీ అయితే చాలా టేస్ట్ ఉందండి. సో ఇంకొకటి తీసుకున్నాము అందరం తిందామని, కానీ లేకపోతే బాగుంది అని చెప్పి ఇంకొకటి కూడా తీసేసుకున్నాము. ఫైనల్గా అయితే ఈ ఆటోస్ ఉంటాయి కదా, వీటిలోనే మనం ట్రావెల్ చేయొచ్చు. ఇవి ఒక పర్సన్ సమ్ 20 రూపీస్, లేకపోతే 5-6 మెంబర్స్ ఉంటే 100 రూపీస్, 80 రూపీస్ అలా తీసుకుంటాడు. మాకైతే 80 రూపీస్ తీసుకున్నాడు అనమాట టెంపుల్ నుంచి మా రూమ్కి. రూమ్ వచ్చేటప్పటికి జునాగఢ్ ప్యాలెస్ అని జగదీష్ మందిర్ అని ఉందన్నమాట. సో అక్కడ కొంచెం లోపలికి అయితే ఉంది. వచ్చేటప్పుడు బై వాక్ వచ్చాము, కానీ వెళ్ళేటప్పుడు మాత్రం ఆటోలో వెళ్ళాము, ఓపిక ఉండదు కదా. సో దాట్స్ ద ఉజ్జయిన్ వ్లాగ్ అనమాట. సో స్టే ట్యూన్ ఫర్ ఓంకారేశ్వర్ వ్లాగ్ అండి. I'll post it soon. And thanks for watching the video. Video నచ్చితే like, share and subscribe. And మళ్ళీ ఇంకో వీడియో కలుస్తాను. Till then, take care. Bye bye.